ఒకటి. దేశంలో ట్రాఫిక్ సిగ్నళ్లలో మహిళా చిహ్నాలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి నగరం ఏది? ఒకటి. బెంగళూరు. 2. చెన్నై. 3. కోల్కతా. 4. ముంబై. సమాధానం 4. 2. కాదే గ్రామ పరిశ్రమల కమిషన్ కేవీఐసీ ఏ రాష్ట్రంలో మొట్టమొదటి పట్టు శిక్షణ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడానికి ప్రణాళిక చేసింది? 1. అరుణాచల్ ప్రదేశ్. 2. గుజరాత్. 3. మధ్యప్రదేశ్. 4. మహారాష్ట్ర. సమాధానం 1. 3. ఏ నగరంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ లో క్షిపణి అన్వేషకుల సౌకర్యం కేంద్రం ఎస్ఎఫ్సి వార్హెడ్ ఉత్పత్తి విభాగానికి పునాది వేసి నిర్మాణాన్ని ప్రారంభించారు? 1. పూణే. 2. లక్నో. 3. హైదరాబాద్. 4. నోయిడా. సమాధానం 3. 4. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల పోరాటానికి గుర్తుగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎన్ని గిరిజన స్వాతంత్ర్య సమరయోధ సంగ్రహాలయాలు అభివృద్ధి చేస్తోంది? 1. 3. 2. 5. 3. 7. 4. 9. సమాధానం 4. 5. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ లో ఐసీఏఆర్ డేటా రికవరీ సెంటర్ ను ఏ నగరంలో కృషి మేఘ్ ఏర్పాటు చేశారు? 1. బెంగళూరు. 2. చెన్నై. 3. హైదరాబాద్. 4. నోయిడా. సమాధానం 3. 6. ప్రపంచ స్థాయి నైపుణ్య అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడానికి జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? 1. గోవా. 2. గుజరాత్. 3. మహారాష్ట్ర. 4. హర్యానా. సమాధానం 1. 7. కత్రా నుండి ఢిల్లీ ఎక్స్ప్రెస్ రోడ్ కారిడార్ ఏ సంవత్సరానికి పూర్తవుతుందని భావిస్తున్నారు? 1. 2021. 2. 2024. 3. 2023. 4. 2022. సమాధానం 3. 8. పునరాలోచన ప్రభావంతో ఆస్తిని వారసత్వంగా పొందడానికి కుమార్తెలకు సమాన జన్మ హక్కు ఉందని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తుల ధర్మాసనం హెడ్ ఎవరు? 1. జస్టిస్ అరుణ్ మిశ్రా. 2. జస్టిస్ దీపక్ మిశ్రా. 3. జస్టిస్ ఇందో మల్హోత్రా. 4. జస్టిస్ వినీత్ సరన్. సమాధానం 1. 9. దేశం యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును ప్రారంభించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది? 1. తమిళనాడు. 2. ఉత్తరాఖండ్. 3. ఆంధ్రప్రదేశ్. 4. గుజరాత్. సమాధానం 1. 10. ఇటీవల దేశంలోనే లోతైన భూగర్భ రైలు వెంటిలేషన్ షాఫ్ట్ ను పూర్తి చేసిన మెట్రో రైలు కార్పొరేషన్ ఏది? 1. కోల్కతా మెట్రో. 2. ముంబై మెట్రో. 3. చెన్నై మెట్రో. 4. బెంగళూరు మెట్రో. సమాధానం 1. 11. మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించింది? 1. తెలంగాణ. 2. తమిళనాడు. 3. ఆంధ్రప్రదేశ్. 4. కేరళ. సమాధానం 3. 12. ఏ సంవత్సరానికి రహదారి మరణాలు లేని స్థితిని సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు? 1. 2022. 2. 2025. 3. 2030. 4. 2035. సమాధానం 3. 13. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సహకారంతో ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ టెరీ ఏ నగరంలో ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎఫ్ఏడబ్ల్యూఎస్ ను ప్రారంభించింది? 1. దిస్పూర్. 2. పూణే. 3. గౌహతి. 4. ముంబై. సమాధానం 3. 14. హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్ ప్రకారం అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ పథకం అమలులో ఏ రాష్ట్రం యూటీ అగ్రస్థానంలో ఉంది? 1. ఆంధ్రప్రదేశ్. 2. పుదుచ్చేరి. 3. తెలంగాణ. 4. ఒడిశా. సమాధానం 4. 15. ఇటీవల ప్రారంభించిన డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అభివృద్ధి చేసిన ఉత్పత్తులు ఎన్ని? 1. 17. 2. 12. 3. 21. 4. 15. సమాధానం 4. 16. లోక్ సభ ఏ భాషలో బిగిన అర్లెవా అల్ కోర్సును ఇటీవల ప్రారంభించింది? 1. మాండరిన్. 2. ఫ్రెంచ్. 3. జర్మన్. 4. కొరియన్. సమాధానం 2. 17. ఇటీవల ఆన్లైన్ దేశభక్తి చలన చిత్రోత్సవాన్ని నిర్వహించిన సంస్థ ఏది? 1. ఇండియన్ ఫిల్మ్ ప్రొడక్షన్ కార్పొరేషన్. 2. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. 3. నేషనల్ కార్పొరేషన్ ఫర్ ఫిల్మ్.
4 నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ కార్పొరేషన్. సమాధానం 2. 18. వచ్చే 1000 రోజుల్లో సుమారు ఎన్ని భారతీయ గ్రామాలు ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానించబడతాయి? 1 2 లక్షలు, 2 6 లక్షలు, 3 3 లక్షలు, 4 5 లక్షలు. సమాధానం 2. 19. ఏ రాష్ట్రంలో యూటీలోని ఇజయ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన పైర్ వంతెనను భారతీయ రైల్వే నిర్మిస్తోంది? 1 ఉత్తరాఖండ్, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 లడాక్, 4 మణిపూర్. సమాధానం 4. 20. అడ్డో అటోల్లో 5 పర్యావరణ పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? 1 మాలి, 2 శ్రీలంక, 3 బంగ్లాదేశ్, 4 మాల్దీవులు. సమాధానం 4. 21. 1971లో పాకిస్తాన్ చంపిన భారత సైనికుల కోసం స్మారక చిహ్నం నిర్మించాలని ఏ దేశం నిర్ణయించింది? 1 పాకిస్తాన్, 2 నేపాల్, 3 బంగ్లాదేశ్, 4 మారిటస్. సమాధానం 3. 22. స్పుత్నిక్ వి పేరుతో కోవిడ్-19 వ్యాక్సిన్ను అధికారికంగా నమోదు చేసిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏది? 1 చైనా, 2 రష్యా, 3 యునైటెడ్ స్టేట్స్, 4 జర్మనీ. సమాధానం 2. 23. మేధో వికలాంగ పిల్లల కోసం ఎంత మొత్తం ఖర్చు చేయాలని అబుదాబి యువరాజు అనుకుంటున్నారు? 1 USD 35 మిలియన్, 2 USD 10 మిలియన్, 3 USD 50 మిలియన్, 4 USD 25 మిలియన్. సమాధానం 4. 24. మాల్దీవులకు గ్రేటర్ మెయిల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ GMCP కోసం భారత్ ఎంత మొత్తం మంజూరు చేసింది? 1 USD 500 మిలియన్, 2 USD 400 మిలియన్, 3 USD 300 మిలియన్, 4 USD 200 మిలియన్. సమాధానం 1. 25. దక్షిణాసియాలోని వరద బాధితులకు మద్దతుగా 1.65 మిలియన్ యూరోలను మానవతా సహాయ నిధిగా ఇవ్వడానికి ఎవరాల్ డ్రోప్స్ ప్రణాళిక వేసింది? 1 యూరోపియన్ యూనియన్, 2 అమ్నెస్టీ ఇంటర్నేషనల్స్, 3 ప్రపంచ ఆరోగ్య సంస్థ, 4 7 సమూహం. సమాధానం 1. 26. భారతదేశం ఏ దేశంతో అంతరిక్ష సహకారంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? 1 చాడ్, 2 కామెరూన్, 3 బెనిన్, 4 నైజీరియా. సమాధానం 4. 27. ఆర్థిక వ్యవస్థ. ఇటీవల 100 బిలియన్ యూనిట్ల BU సంచిత విద్యుత్ ఉత్పత్తిని సాధించిన PSU ఏది? 1 NTPC, 2 NEPC, 3 IOC, 4 NEEPC. సమాధానం 1. 28. పూర్తిగా తమ యాజమాన్యంలోని ఆర్థికేతర అనుబంధ సంస్థను స్థాపించడానికి RBI నుంచి అనుమతి పొందిన బ్యాంక్ ఏది? 1 యాక్సిస్ బ్యాంక్, 2 యాస్ బ్యాంక్, 3 సౌత్ ఇండియన్ బ్యాంక్, 4 HDFC బ్యాంక్. సమాధానం 3. 29. నీతి ఆయోగ్కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్తో పాటు స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం 2వ ఎడిషన్ను విడుదల చేసిన సంస్థ ఏది? 1 HCL టెక్నాలజీస్, 2 టాటా కన్సల్టెన్సీ సేవలు, 3 డెల్ టెక్నాలజీస్, 4 టెక్ మహీంద్రా. సమాధానం 3. 30. భారతదేశం అంతటా GDP మహిళలను కనెక్ట్ చేసే ఛాలెంజ్ను ప్రారంభించడానికి యూసేడ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫౌండేషన్ ఏది? 1 ఫౌండేషన్ ఫర్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్, 2 కేర్ ఫౌండేషన్, 3 బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్, 4 రిలయన్స్ ఫౌండేషన్. సమాధానం 4. 31. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ ర్యాంక్ ఏమిటి? 1 6, 2 5, 3 4, 4 8. సమాధానం 3. 32. ఏ సంస్థతో కలిసి హోండా మోటార్ కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు చేసే సంబంధించిన ప్రతిపాదనను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించింది? 1 మహీంద్రా, 2 ఆదిత్య బిర్లా, 3 హిటాచి, 4 హిందోజా. సమాధానం 3. 33. ఏ బ్యాంక్ తన మొట్టమొదటి స్వతంత్ర క్రెడిట్ కార్డును లాంచ్ చేయడానికి ఫిసర్వ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది? 1 ఫెడరల్ బ్యాంక్, 2 యాక్సిస్ బ్యాంక్, 3 యాస్ బ్యాంక్, 4 ఇండస్ఇండ్ బ్యాంక్. సమాధానం 1. 34. సాయుధ దళాలకు, వారి కుటుంబాలకు శౌర్య KGC కార్డ్ పేరుతో మొట్టమొదటి కార్డును ప్రారంభించిన బ్యాంక్ ఏది? 1 ఇండస్ఇండ్ బ్యాంక్,
2 యాస్ బ్యాంక్ 3 ఆర్బిఎల్ బ్యాంక్ 4 హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమాధానం 4 35 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాం కోసం ఐటీ ఇన్ఫ్రాను ఆధునీకరించేందుకు నీతి ఆయోగ్ ఏ కంపెనీని ఎంపిక చేసింది? 1 టీసీఎస్ 2 ఒరాకిల్ 3 విప్రో 4 ఎంఫాసిస్ సమాధానం 2 36 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్గా ఇచ్చిన మొత్తం ఎంత? 1 రూ. 45,842 కోట్లు 2 రూ. 78,541 కోట్లు 3 రూ. 57,128 కోట్లు 4 రూ. 75,142 కోట్లు సమాధానం 3 37 విద్యుత్ ప్లాంట్ల నుంచి సిమెంట్ ప్లాంట్లకు తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో బూడిదను రవాణా చేయడానికి ఏపీఎస్యు మౌలిక సదుపాయాలను కల్పించింది. 1 ఇన్టీపీసీ 2 గెల్ 3 ఓఎన్జీసీ 4 సెల్ సమాధానం 1 38 వరద అంచనా కార్యక్రమాల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పని చేస్తున్న సంస్థ ఏది? 1 ఫేస్బుక్ 2 గూగుల్ 3 మైక్రోసాఫ్ట్ 4 ఆపిల్ సమాధానం 2 39 సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించిన మానవ ఏనుగుల సంఘర్షణపై పోర్టల్ పేరు ఏమిటి? 1 ఎలిక్ట్యూన్ 2 ఎలిఫెంటో 3 సేవ్ ఫ్రోస్టే 4 సురక్ష సమాధానం 40 శాస్త్రవేత్తలు ఇటీవల 77 కొత్త జాతుల సీతాకోకచిలుకలను కనుగొన్న మాథెరన్ పర్యావరణ సెన్సిటివ్ జోన్ ఏ రాష్ట్రంలో ఉంది? 1 తెలంగాణ 2 మహారాష్ట్ర 3 ఆంధ్రప్రదేశ్ 4 కర్ణాటక సమాధానం 2 41 స్మోక్ టవర్ నిర్మాణానికి టాటా ప్రాజెక్టు లిమిటెడ్తో పాటు ఢిల్లీ ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? 1 ఐఐటి ఢిల్లీ 2 ఐఐటి మద్రాస్ 3 ఐఐటి బొంబాయి 4 ఐఐటి ఫరీదాబాద్ సమాధానం 3 42 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2 లైట్ కాంబాట్ హెలికాప్టర్లను ఎల్సీహెచ్ కార్యకలాపాల కోసం ఏ ప్రదేశంలో మోహరించింది? 1 హిమాచల్ ప్రదేశ్ 2 జమ్మూ అండ్ కాశ్మీర్ 3 లద్దాఖ్ 4 ఉత్తరాఖండ్ సమాధానం 3 43 రామన్ అనే రకమైన ఎగువ దశ రాకెట్ ఇంజిన్ను మొట్టమొదటిసారి పరీక్షించిన దేశంలోనే మొదటి ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ ఏది? 1 స్కైరూట్ ఏరోస్పేస్ 2 ఎయిర్ నెట్ ఏవియేషన్ 3 బ్రహ్మోస్ ఏరోస్పేస్ 4 బోయింగ్ ఇండియా సమాధానం 1 44 ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన మొయిరా అరటి హర్మల్ మిరపకాయలు అండ్ కాజలకు జీ ట్యాగ్ వచ్చింది? 1 మహారాష్ట్ర 2 కర్ణాటక 3 గోవా 4 గుజరాత్ సమాధానం 3 45 ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన మొయిరా అరటి హర్మల్ మిరపకాయలు అండ్ కాజలకు జీ ట్యాగ్ వచ్చింది? 1 మహారాష్ట్ర 2 కర్ణాటక 3 గోవా 4 గుజరాత్ సమాధానం 1 46 ఏ స్పేస్ ఏజెన్సీకి చెందిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ టీఎస్ఎస్ ఇటీవల 66 కొత్త ఎక్స్ప్లానెట్లను కనుగొంది? 1 జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా 2 నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా 3 సెంటర్ నేషనల్ డి రోడెస్పాటియల్స్ సిఎన్ఈఎస్ 4 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సమాధానం 2 47 ఏ దేశం ఎయిమ్స్ ఢిల్లీతో ఏ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం హై ఎండ్ పరికరాలను పంచుకుంటోంది? 1 ఇజ్రాయెల్ 2 ఈజిప్ట్ 3 సిరియా 4 లెబనాన్ సమాధానం 1 48 ఏ సంస్థ ఏ ప్రాంగణంలో అయినా కేవలం 30 సెకన్లలో క్రిమిసంహారక మందు స్ప్రే చేయగల అతుల్య అనే మైక్రోవేవ్ పరికరాన్ని అభివృద్ధి చేసింది? 1 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఏ 2 డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ డిఐపిఆర్ 3 డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డిఐఏటి 4 డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ డిఎల్ఆర్ఎల్ సమాధానం 3 49 సామాజిక విభాగంలో ఆత్మ నిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గెలుచుకున్న యాప్ ఏది? 1 చింగారి 2 ఆత్మశక్తి 3 హలో ఇండియా 4 మీడియం సమాధానం 1 50 ఇటీవల ఏ భారతీయ కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌకను ప్రయోగించారు?
ఒకటి ఐసీజీఎస్ సామ్రాట్, 2 ఐసీజీఎస్ సాచెట్, 3 ఐసీజీఎస్ సార్థక్, 4 ఐసీజీఎస్ సముద్ర. సమాధానం 3. 51. చంద్రుని ఉపరితలంపై స్పేస్ బ్రిక్స్ అనే ఇటుక లాంటి నిర్మాణాలను రూపొందించడానికి ఇస్రోతో పాటు ఏ సంస్థ స్థిరమైన ప్రక్రియను అభివృద్ధి చేసింది? 1 ఐఐటి ఇండోర్, 2 ఐఐటి బెంగళూరు, 3 ఐఐటి బొంబాయి, 4 ఐఐటి రోపర్. సమాధానం 2. 52. ఏ జంతువును సంరక్షించడానికి పీఎం మోడీ 10 సంవత్సరాల ప్రాజెక్టును ప్రకటించారు? 1 ఇండియన్ జెయింట్ ఫ్లయింగ్ స్క్విరెల్, 2 గంగెటిక్ డాల్ఫిన్, 3 డుగోంగ్, 4 ఎర్ర పాండా. సమాధానం 2. 53. నియామకాలు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ కి ఎవరు నాయకత్వం వహిస్తారు? 1 సందీప్ కాంత్, 2 పవన్ దీక్షిత్, 3 రమేష్ కుమార్, 4 వి. కె. పాల్. సమాధానం 4. 54. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ICRIER కు కొత్త చైర్మన్ ఎవరు? 1 ఇటర్ జడ్జి అహ్లువాలియా, 2 ప్రమోద్ బాసింగ్, 3 రజత్ కతురియా, 4 అమృత బోల్డర్. సమాధానం 2. 55. మహిళలకు వివాహానికి కనీస వయస్సును పునః పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? 1 వినోద్ పాల్, 2 జయ జైట్లీ, 3 వసుధ కామత్, 4 దీప్తిటా. సమాధానం 2. 56. ఇబైక్ జియో బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించారు? 1 పియూష్ చావ్లా, 2 జహీర్ ఖాన్, 3 హర్భజన్ సింగ్, 4 ఎంఎస్ ధోని. సమాధానం 3. 57. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏక్ ఇండియా టీమ్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? 1 అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, 2 భారత క్రికెట్ నియంత్రణ మండలి, 3 ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, 4 ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సమాధానం 3. 58. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? 1 నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, 2 యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, 3 సిబ్బంది ప్రజా మనోవేదన పెన్షన్ల మంత్రిత్వ శాఖ, 4 కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ. సమాధానం 2. 59. ఇటీవల పదవీ విరమణ ప్రకటించిన క్రికెట్లోని మొత్తం 3 ఫార్మాట్లలో టెస్ట్, వన్డే, T20 సెంచరీ చేసిన మొదటి భారత క్రికెటర్ ఎవరు? 1 ఎంఎస్ ధోని, 2 రోహిత్ శర్మ, 3 సురేష్ రైనా, 4 కేఎల్ రాహుల్. సమాధానం 3. 60. F1 చరిత్రలో పోడియం ఫినిషింగ్ లో రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరు? 1 చార్లెస్ లెక్లర్క్, 2 లూయిస్ హామిల్టన్, 3 వాల్టెరీ బాటాస్, 4 సెబాస్టియన్ వెటెల్. సమాధానం 2. 61. పదవీ విరమణ ప్రకటించిన వారిలో క్రికెట్ చరిత్రలో 3 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ఎవరు? 1 ఎంఎస్ ధోని, 2 రిక్కీ పాంటింగ్, 3 స్టీఫెన్ ఫ్లెమింగ్, 4 స్టీవ్ వా. సమాధానం 1. 62. ఏటా ఆగస్టు 12న పాటించే అంతర్జాతీయ యువత దినోత్సవం -2020 థీమ్ ఏమిటి? 1 యూత్ సివిక్ ఎంగేజ్మెంట్, 2 సుస్థిర వినియోగం సాధించడం, 3 యూత్ ఎంగేజ్మెంట్ ఫార్ గ్లోబల్ యాక్షన్, 4 విద్యను మార్చడం. సమాధానం 3. 63. ఏటా ప్రపంచ ఏనుగు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 1 ఆగస్టు 19, 2 ఆగస్టు 12, 3 ఆగస్టు 17, 4 ఆగస్టు 21. సమాధానం 1. 64. ప్రపంచ అవయవ దానం దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? 1 ఆగస్టు 15, 2 ఆగస్టు 12, 3 ఆగస్టు 13, 4 ఆగస్టు 14. సమాధానం 3. 65. ఏటా ఆగస్టు 13న దేశభక్తుల దినోత్సవాన్ని ఏ రాష్ట్రం పాటిస్తుంది? 1 అస్సాం, 2 మిజోరం, 3 మణిపూర్, 4 అరుణాచల్ ప్రదేశ్. సమాధానం 2. 66. పరిశోధనాత్మక జర్నలిజానికి గాను ఆసియా కాలేజ్ ఆఫ్ జర్నలిజం ACJ అవార్డు 2019ని ఎవరికి ప్రదానం చేశారు? 1 నితిన్ సేతి, 2 జోసి జోసెఫ్, 3 నేహా దీక్షిత్, 4 చిత్ర సుబ్రమణియం. సమాధానం 1. 67. అవర్ ఓన్లీ హోమ్ ఏ క్లైమేట్ అప్పీల్ టు ది వరల్డ్ పుస్తకాన్ని ఎవరు రచించారు? 1 దీపక్ చోప్రా,
2 పరమహంస యోగానంద 3 దలైలామా 4 రామ్దాస్ సమాధానం 3 68 ఏ బెండ్ ఇన్ టైమ్ రైడింగ్స్ బై చిల్డ్రన్ ఆన్ ది కోవిడ్-19 పాండమిక్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 1 కృతిక పాండే 2 బేజల్ వచరాజని 3 అవని దోషి 4 రుడ్యార్డ్ కిప్లింగ్ సమాధానం 2 69 ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 1 ఏంజెలినా జోలీ 2 జెన్నిఫర్ లారెన్స్ 3 గాల్ గాడోట్ 4 షారన్ స్టోన్ సమాధానం 4 70 తారోరోసారస్ పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు? 1 తరుణ్ విజయ్ 2 శశి తరూర్ 3 మహేంద్ర సింగ్ మెహ్రా 4 జైరామ్ రమేష్ సమాధానం 2 1 దేశంలో ట్రాఫిక్ సిగ్నళ్లలో మహిళా చిహ్నాలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి నగరం ఏది? 1 బెంగళూరు 2 చెన్నై 3 కోల్కతా 4 ముంబై సమాధానం 4 2 కాదే గ్రామ పరిశ్రమల కమిషన్ కేవీఐసీ ఏ రాష్ట్రంలో మొట్టమొదటి పట్టు శిక్షణ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడానికి ప్రణాళిక చేసింది? 1 అరుణాచల్ ప్రదేశ్ 2 గుజరాత్ 3 మధ్యప్రదేశ్ 4 మహారాష్ట్ర సమాధానం 1 3 ఏ నగరంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ లో క్షిపణి అన్వేషకుల సౌకర్యం కేంద్రం ఎస్ఎఫ్సి వార్ హెడ్ ఉత్పత్తి విభాగానికి పునాది వేసి నిర్మాణాన్ని ప్రారంభించారు? 1 పూణే 2 లక్నో 3 హైదరాబాద్ 4 నోయిడా సమాధానం 3 4 గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల పోరాటానికి గుర్తుగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ